ఇదండి ఈ రోలు బాగా కడిగేసి తడి లేకుండా తుడిచిపెట్టుకున్నా. వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉప్పు వేసాను. కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేస్తాను. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి బాగా నలిగినాక ఏం చేస్తానండి, ఇదిగో ఉడకబెట్టుకున్న గోంగూర అండి. నీళ్ళు అంటే జాడిచ్చేసి అలా పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది. నీళ్ళు పోసి ఉడకబెట్టక్కర్లేదు. 5 మినిట్స్లో మెత్తబడిపోయి నీళ్ళు ఎగిరిపోతాయి. తర్వాత గోంగూర వేసేస్తాను. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయించిన నూనెలోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి తాలింపు వేసి పెట్టుకున్నాం. ఇంకేం లేదండి, గోంగూర దీంట్లో వేసి కొట్టు పెట్టేసుకుని ఫైనల్గా ఈ ఉల్లిపాయని చక్కబద్దక దాంట్లో వేసి కొట్టేసి తాలింపులో పెట్టేస్తానండి. తర్వాత రోట్లో అన్నం వేసి తుడిసి తినేస్తా. అందరి ఇళ్ళల్లో గోంగూర పచ్చడి చేస్తే రోట్లో అన్నం వేస్తారండి. అది షేమ్ కదండి, భలే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అండి మిరపకాయలు ఉప్పు అన్నీ లాస్ట్లో ఉంటాయి కదా, అది ఈ నక్కులు ఉండి అక్కడ ఇరుక్కుపోతుంది. అది కారం కారంగా టేస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి. ఎల్లిపాయ జీలకర్ర ఒకటి వేస్తాము, టేస్ట్ కొంచెం స్పెషల్గా ఉంటుందండి. రోట్లో తిన్నది చాలామందికి నచ్చుతుంది. మా పిల్లలు గోంగూర పచ్చడి చేస్తే రోట్ కాడ వచ్చి కూర్చుంటారు. లాస్ట్లో అన్నం తీసుకొచ్చి వాళ్ళే దాంట్లో వేసి కలిపి ముద్దలు కట్టుకుంటారు. తల ఒక ముద్ద తింటారు. మళ్ళీ అన్నం వెనకాలే నెయ్యి వేడి చేసుకుని అన్నం వేసుకుని తినేస్తారండి. ఆంధ్రాలో అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతుందండి. తమిళనాడులో మాకు దొరికిన రోజే పండగ అండి. ఏదో మటను రొయ్యలు అనేసి పప్పు అనేసి పచ్చిమిరపకాయలు వేసి మెదపటం అలా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటా. గోంగూరలో ఐరన్ ఎక్కువ అండి. ఆడవాళ్ళకి చాలా మంచిది ఐరన్. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. దానికోసం గోంగూర తప్పకుండా కొనాలి, తినాలి.